దేవుడు అడగడు కానీ ఆత్మ కోసం మాత్రం ఖచ్చితంగా లెక్కలు అడుగుతాడు. మన జీవితం కోసం ఖచ్చితంగా లెక్కలు అడుగుతాడు. మన యొక్క పరిస్థితుల కోసం ఖచ్చితంగా లెక్కలు అడుగుతాడు. ఒకవేళ నీకు కానీ ఏదైనా చిన్న బలహీనత, ఏదైనా శ్రమ, ఏదైనా విధానం, ఏదైనా ఇబ్బంది కలిగితే కనుక దానికి కూడా దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఆమె చెప్తాం. చాలా కాలంగా శ్రమపడుతూ వ్యాధులు చెందుతూ ఉంటే నేను అన్నాను, ప్రభువా ఏంటి శ్రమ, నాకు ఎప్పుడు శ్రమైనా అని ప్రభుని అడిగితే ప్రభు ఏమన్నాడంటే, దర్శనంలో బాబు నేను శ్రమకే కదా మీకు ఫలితాన్ని ఇస్తున్నాను, ఫలితం వద్దంటావేమి, శ్రమ అంటే ఫలితం రాదుగా. దేవుని స్తోత్రం ఇచ్చేది దేనికి? నేను ఇచ్చేది శ్రమకే కదా, జీతాన్ని ఇస్తున్నాను నేను. మనం శ్రమ ఏంటి? శ్రమ పడటానికి సిద్ధపడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే చెప్తాను, క్రైస్తవుడు ఎవడు శ్రమ పడకుండా సంఘాన్ని కట్టలేదు. ఆమేన్. చెప్పండి, శ్రమ పడకుండా ఏది ఆశించద్దు. అసలు సంఘం మొట్టమొదటి ఆదిమ సంఘం ప్రారంభించబడ్డదే రక్తములోను శ్రమలోను. ఆమేన్. రక్తముతోను శ్రమతోను ప్రారంభించబడ్డది. ఈ కనుక ఈ సంఘం ఉంటేనే ఏది రాదు. ఒకవేళ ఏదైనా నీకు వచ్చినా అది నీ దగ్గర నిలబడదు. నీ కన్నీటితోనూ నీ శ్రమతోనూ దేవుడి పాదాల దగ్గర మాత్రమే నీ దగ్గరికి సంఘం సమకూర్చబడాలి. ఆమేన్ చెప్తాం. అలా ఉన్నప్పుడు మాత్రమే మనం నమ్మకస్తులుగా ఉంటాం. టైం అయింది. నమ్మకస్తులుగా ఉంటాం. దేవుడి నిర్ధారహితులుగా ఉంటాం. కనుక దేవుడికి సాక్షులుగా బ్రతకడానికి ఇష్టపడతాం. కాబట్టి దేవుని సేవకులుగా నేను మాట చెప్తున్నాను. యెషయా గ్రంథంలో యెషయా భక్తుడు ఈ గ్రంథాన్ని రాస్తూ ఉన్నప్పుడు ఐగుప్తు యొక్క పరిస్థితులు ఉంటున్న సమయాలలో ఇంచుమించుగా క్రీస్తు పూర్వం 740 నుంచి 700 సంవత్సరాల మధ్య కాలంలో జరుగుతున్న 4 రాజులు పరిపాలిస్తున్న కాలంలో యెషయా భక్తుడు ప్రవచించినటువంటి ప్రవచనం ఇజ్రాయేలు కోసం. ఇజ్రాయేల్ అప్పటికే శ్రమలో ఉంటూ ఉన్నప్పుడు